ఒక పేదల డాక్టర్ని ఒక మహోన్నతమైన మత్స్యకార కుటుంబానికి చెందినటువంటి వ్యక్తిని కూటమి ప్రభుత్వం అన్యాయంగా అరెస్ట్ చేసింది. అతను పేదల పెన్నిదైనటువంటి డాక్టరు అని సిద్దిరప్పలరాజు అరెస్ట్ గురించి వైసీపీ నాయకులు మాట్లాడుతున్న మాటలు నిజమే అంటారా? అతను అన్యాయంగా అరెస్ట్ చేసింది అనుకోవచ్చు అంటారా కూటమి ప్రభుత్వం? అవునా? ఇన్ని మాటలు మాట్లాడారా అన్నారా? మరి అదే డాక్టర్ మరి ఫస్ట్ ఎయిడ్ చేయొచ్చు కదా ఆయన్ని? వాళ్ళ అబ్బాయి గుద్దినా అండి చేయొచ్చా చేయకూడదా? మరి అదే పేదల డాక్టర్ కదా, మరి పేదలకు సంబంధించిన వ్యక్తినే గుద్దింది, మరి చేయొచ్చు కదా అదే పేదల డాక్టర్. అంటే కొడుకు మీద కేసు వచ్చేటప్పటికేవో అక్కడ సీనియర్ డాక్టర్, ఇక్కడికి వచ్చేటప్పటికే పేదల డాక్టర్. ఎవరిని మబ్బి పెడదాం అనుకుంటున్నారు మీరందరూ? అసలు మీరందరూ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ చాలా మారిపోయింది. సిదిరి అప్పలరాజుకి గట్టిగా ఉంటుంది, ఏమి ఇబ్బంది ఏమి లేదు. ఆల్రెడీ ఇతనేమి పుణ్యాత్ముడు, చదువుకున్న డెకాయిట్ అంటారు. అంటే 12 కేసులు ఉన్నాయి ఇతని మీద, ఇది 13వ కేసు. 13వ కేసు ఇతనేదో నిన్న టీవీల్లో చెబుతున్నారు, ఏదో చెక్క బల్ల మీద కూర్చోబెట్టారు, విఐపి ట్రీట్మెంట్ ఇవ్వలేదు. విఐపి ట్రీట్మెంట్ ఇవ్వడానికి ఈయన ఏం చేశాడు? దేశానికి ఏం చేశాడు? మాజీ మంత్రిగా ఎవరికి చేశాడు? జగన్మోహన్ రెడ్డికి ఊడికం చేశావు. ఆంధ్రప్రదేశ్కి ఏమి నువ్వేం చేయలా? నువ్వేమన్నా ఒక జీవో తెచ్చావని చూపించినావు తెలిసి ఏం చేసావు నువ్వు? నీకు పేదల ఇది నాకు తెలిసి అయితే 100% జగన్మోహన్ రెడ్డికి ఊడికం చేసిన వాళ్ళు వీళ్ళందరూ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎవడో ఏమీ చేయలేదు కాబట్టే వీళ్ళందరినీ 11లో కూర్చోబెట్టారు, 151 నుంచి తీసుకెళ్ళి. ఇప్పటికైనా సరే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఉండ తెలివికి నా జోహార్లు. ఇక ముందు ఇలాంటి కేసులు చాలా వస్తాయి. లేటెస్ట్గా తమ్మినేని వీళ్ళందరూ చాలా వస్తాయి. తర్వాత మాట్లాడదాం. అసలు నేను విషయం మాట్లాడతలా, చెబుతున్నా. వీళ్ళందరూ భాగవతం చిన్నగా 1 by 1 వస్తూ ఉంటుంది. వీళ్ళు దాచిపెడితే దాగేది కాదు, అర్థమైందా? ఇక డాక్టర్ విషయంలోకి వచ్చి, డాక్టరు తప్పు చేయలేదు తెగేదో చెబుతున్నాడు కదా, మరి ఆ రోజు కాపాడవచ్చు కదా. నేనే అంబులెన్స్ పిలిచానని చెప్పాడు కదా కోర్టుకి. కోర్టు ఏం చెప్పిందో తెలుసా? నీ ఎన్ని వాదనలు కట్టిపెట్టమ్మా, మాకు అన్ని నిజాలు తెలుసు అని అతని వాద్యాన్ని డిస్మిస్ చేశారు కోర్టులో. అవును కదా, డిస్మిస్ చేసేశారు. ఇంకా అతను చెప్పదలుచుకుందని నాకు తెలిసి అయితే 100% ఏమీ లేదు. 14 రోజుల రిమాండ్లో మొత్తం చరిత్ర అంతా బయటకు వస్తుంది. అంటే ఇక్కడ ప్రధానంగా వాళ్ళు అంటుంది ఏంటంటే బీసీ నేత అయితే వాళ్ళ అబ్బాయి బీసీ నేతను చంపమని చెప్పారేంది? అడనేమన్నా గుద్దమని చెప్పారేంది? బీసీ నేత ఏమన్నా? యాక్సిడెంట్ అనేది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిద్దబ్బా ఎవరికైనా. జగన్మోహన్ రెడ్డి కూడా ఆ రోజు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిందనే చెప్పారు. కారు కింద మనిషి పడ్డాడనే చెప్పారు. మరి పడినప్పుడు కారు ఆపి ఆ మనిషిని అంబులెన్స్లో పంపిస్తే అది యాక్సిడెంట్ అంటారు. తొక్కేసి ఆమెతను వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళని యాక్సిడెంట్ అని ఏమంటారు? ఈ అప్పలరాజు దాంట్లో కూడా అదే చెబుతున్నాను నేను. ఇప్పుడు గుద్దినప్పుడు వాళ్ళ అబ్బాయి ఏం చేయాలి? ఆపి వాళ్ళ నాన్న కబుర్ చేసి ఇవన్నీ హాస్పిటల్లో తీసుకెళ్ళి అది చేస్తే దాన్ని యాక్సిడెంట్ అంటారు. దాన్ని మాఫీ చేయడానికి నువ్వు ఇంకోడిని సృష్టించి, నువ్వు ఇంకోటి ద్వారా కేసు పెట్టించి, వాడిని లోపలేపించి, వాడిని అరెస్ట్ చేయించి, మా అబ్బాయి తప్పేవి లేదు, మా అబ్బాయి శ్రీరంగనీతుడు, దూరే దమ్మలు గుడిసి అంటారు చూసావా? చెప్పేది శ్రీరంగనీతులు, చేసేదేమో అలాంటి సామెత ఉంటుంది. అలా ఉంది ఇప్పుడు వీళ్ళు చెప్పేది కూడా. ఏం ఇబ్బంది ఏం లేదు. ఆ రోజు సీసీ కెమెరాలు అన్నీ ఉన్నాయి. కోర్టు కూడా అప్పలరాజుకి తోసిపుచ్చింది అతని వాయిద్యాన్ని. ఏం ఇబ్బంది ఏం లేదు. ఎవరికి ఎంత పెట్టాలో అంత పెట్టిద్ది కోర్టు. ఆల్రెడీ చట్టం తన పని తాను చేసుకుపోతూ ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నాం తమ్మినేని సీతారాం. అసలుకి ఏంటంటారు? అసలుకి ఒక మాజీ స్పీకర్ గా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ రోజు పరారీలో ఉండాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనుకోవచ్చు అంటారు? వచ్చింది అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెబుతా. నిన్నే నేను చూసా, మా అడిసిమల్లి శ్రీనివాసరావు గారు చెప్పారు. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను. ఏం చెప్పారంటే, బాబు గారింటికి ఒక క్యాబినెట్ మీటింగ్లో అప్పుడు తెలుగుదేశం పార్టీలో తమ్మినేని గారు ఉన్నారంట.
ఓ చిన్న మీటింగ్ జరుగుతుంటే బాబు గారు ఏం చేస్తుంటే ఏ శాఖ జరుగుతుంటే ఆ శాఖ మంత్రి ఇంటికి పిలిపించుకుంటారు. ఈలోపు వాళ్ళ మిస్సెస్ వచ్చిందంట. వాళ్ళ మిస్సెస్ వచ్చి అక్కడ కూర్చుందంట. మామూలుగా బాబు గారిని కలవటానికి ఏమోలే అనుకున్నారంట వీళ్ళందరూ సహజంగా. ఆ తమ్మినేని శ్రీనివాస్ రాగానే చెప్పు తీసుకుని కొట్టిందంట. తమ్మినేని శ్రీనివాస్ గారు రాగానే సీతారాం, అదే అడిసిమల్ శ్రీనివాస్ గారు చూస్తూ ఉండారంట. తమ్మినేని రాగానే సీతారాము వాళ్ళ ఆవిడ చెప్పు తీసుకుని కొట్టిందంట. అలాంటి వ్యక్తిని నువ్వు బాబు గారిని ఎంత కించపరిచావో తెలుసు కదా, ఎంత అవమానపరిచావో తెలుసు కదా, ఎంత దారుణంగా మాట్లాడావో తెలుసు కదా. అంటే ఇది వాళ్ళ ఫ్యామిలీ మ్యాటర్ అండి, దాని గురించి మన పబ్లిక్ లో మాట్లాడాల్సిన రైట్ మనకు లేదు. అసలు పబ్లిక్ అనే కదా కొట్టింది, ఇంట్లో కొట్టలేదుగా. ఇంట్లో కొడితే మేము మాట్లాడంగా. బాబు గారు ఇంట్లోగా కొట్టింది అంటే బాబు గారు ఎంత శాంతమూర్తితో చెబుతానని నేను చెబుతున్న దానికి. తమ్మినేని లాంటి వ్యక్తిని బాబు గారు ఎంత ప్రోత్సహించాడు, ఎంత ఎదిగేటట్టు చేశాడు నాయకుడిని, ఎంత నువ్వు హైప్లో తీసుకెళ్తే ఇలా వైసీపీలో స్పీకర్గా ఉండవు. బాబు గారు పెట్టిన భిక్ష ఇప్పటికైనా సరే 100% చెబుతున్నా, తమ్మినేని బుద్ధి అనేది సీతారామకు లేకపోతే ఇక జీవితంలో అతనికి మార్పు రాదనుకుంటున్నాను నేను. ఇది కేసు గురించి చెబుతా. ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్పా కదా, కేసు గురించి చెబుతా. కేసులో ఎవడైనా సరే చనిపోయిన వ్యక్తి డెత్ సర్టిఫికేట్ నువ్వు తీసుకొస్తావా స్పీకర్గా అయ్యుండి? అదే వాళ్ళు చెప్పింది నిన్న. డెత్ సర్టిఫికేట్ ఈయన తీసుకొచ్చి ఈయన సృష్టించి పేపర్లో ఈయన ఆ డాక్యుమెంట్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నాడు. 4 కోట్లు 5 కోట్లు అంటున్నారు. అంటే భూమి ఖాళీగా ఉంటే ఏదైనా పిచ్చి మొక్కలు పెరిగి ఇబ్బంది అవుతుందేమో అని అందరు ఖాళీగా ఉండి పిచ్చి మొక్కలు పెరిగితే ఆక్రమించుకున్నామని చూశారు, ఆక్రమించుకున్నారు. చట్టం పని తను చేసుకుపోతుంది. మేము చేయగలిగింది ఏం లేదు కదా. మేమేమైనా కేసు పెట్టామా? కూటమి ప్రభుత్వం ఏమన్నా పెట్టలేదుగా. నువ్వు చేసిన తప్పు నీ అంతటి నువ్వే. అంటే నాకు ఇక్కడ అడగాల్సిన క్వశ్చన్ ఏంటంటే, రాష్ట్రానికి శాసనాలు చేసే అధికారంలో ఉన్న వ్యక్తి ఈ రోజు పరారీలో ఉండటం అంటే అసలు ఎలా చూడాలంటారు అసలు ఆ పరిస్థితి? నేను అంటుంది శాసనాలు చేసే వ్యక్తి, నేను ఇంకో రకంగా అంటలా. మా బాబు గారు అలా చేయబట్టే నువ్వు ఇలా శాసనాలు చేసే స్థాయికి ఎదిగావు. కానీ వ్యవస్థలో లోపాలు అనేది ప్రతి ఒక్కడికి ఉంటాయి, ఎవడికి లేకుండా ఉండవు. అర్థమైందా? ఇందాక వాళ్ళ మిస్సెస్ కొట్టింది కూడా ఒక లోపమే. కానీ ఇవాళ ఉన్న పరిస్థితిని బట్టి ఎవడు తప్పు చేస్తే ఏందని సెకండ్లోనే కనపడుతుంది. అర్థమైందా? కాకపోతే కూటమి ప్రభుత్వం కొన్ని చూసి చూడనట్టు పోగొట్టే ఈరోజు ఈ 2 సంవత్సరాల దాకా ఇప్పటిదాకా మీరందరూ నిలబడగలిగారు. కూటమి ప్రభుత్వం ఏమి చూసి చూడకుండా ఏం పోదు. ప్రతి ఒక్కడికి తగిన శాస్తి చేయబోతుంది. 100% చెబుతున్నాం. చిన్న మాట కోసం అది ఈ స్పీకర్ స్థానంలో ఉన్న తమ్మినేని సీతారాం గారు చేసిన పనికి తన ప్రాణాలు వదిలేసుకున్న కొడెల శివప్రసాద్ గారు ఒక్క పనికి. మరి ఇప్పుడు తమ్మినేని సీతారాం గారు ఎందుకని అంటారు, ఇక్కడ పోలీసుల దగ్గరకు వచ్చి కూడా నా తప్పు లేదు అని ఎందుకు నిరూపించుకోలేకపోతున్నారు? అంటే వైసీపీలో వాళ్ళకి 100% ప్రతి ఒక్కడికి ఊసినా వాళ్ళకి సిగ్గురాదు. ఆ మాట నేను ఒప్పుకున్నాను. అరే ఉన్నది వాస్తవం చెబుతున్నాను, నేనేం తప్పు చెప్పట్లేదు కదా. ఇప్పుడు మరి అదే కోడెల శివప్రసాద్ గారు చనిపోయారు మీరు అందరు చెబుతున్నారు. ఎందుకు చనిపోయారు? ఒక మాట అన్నందుకే కదా చనిపోయింది, ఒక మాట తప్పుడుగా ఆరోపించినందుకే కదా చనిపోయింది. మరి ఇవాళ ఇన్ని తప్పులు ఇంత పబ్లిక్ కనపడుతున్నా మరి మీరు అందరూ ఎలా తిరగలుగుతున్నారు? నేను అదే చెప్పా, నేనేం తప్పు చెప్పలా, వాస్తవం చెప్పాను బ్రదరు, వాస్తవం చెప్పి నేనేం తప్పు చెప్పట్లేదు. ఇప్పుడు కూడా వాళ్ళకి సిగ్గు ఎక్కువ అనేది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వెళ్ళిన తర్వాత మారిపోతారు. అంతే అది. ఇప్పుడు చూస్తున్నాం కదా మనం పబ్లిక్గానే చూస్తున్నాము. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు మాట్లాడింది రేపు పొద్దున ఉండదు, రేపు పొద్దున మాట్లాడింది సాయంత్రానికి ఉండదు. ఏంటంటే అల్జీమీరియా లాంటి మతిమరుపు మడని తెప్పను అంటాడు కదా, అలాంటి జబ్బు ఉందనుకుంటున్నాం మేమైతే. మరి ఉందో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ ఇవాళ వాస్తవంగా చెప్పదలుచుకుంది ఏంటంటే వైసీపీ వాళ్ళకి మార్పు అనేది రాదేమో అనుకుంటున్నాను నేనైతే. 100% చెబుతున్నా, ఈ మార్పు అనేది వైసీపీ వాళ్ళకి రావాలని కోరుకుంటున్నా. మా గవర్నమెంట్లో మా వ్యక్తికి కూడా మేము శిక్ష ఇవ్వగలుగుతున్నాం. ఇది 21వ డివిజన్లో ఓ తప్పు జరిగింది,
అది పాపమో పుణ్యమో అనేది ఆ భగవంతుడికే తెలియాలి, వాళ్ళిద్దరికీ తెలిసింది. కానీ మేము వాళ్ళకి ఏం చేశాము, తీసుకెళ్ళి శిక్ష అనుభవించి జైల్లో పడేశాం. ఇప్పటికైనా తెలుసుకోండి ప్రజలారా, కూటమి ప్రభుత్వంలో వారు వీరు వేరు కాదు, అందరూ ప్రజలందరూ, ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఒకటేనని చట్టం పని తాను చేసుకుపోతుంది. థ్యాంక్ యూ.